తప్పు చేశానమ్మా. ఆ టైంలో అలా జరిగిపోయింది. నీ నీ కొడుకుని నీకు లేకుండా చేశాను. ఏం చేసినా నీ కొడుకుని తిరిగి ఇవ్వలేను. నన్ను క్షమించమ్మా. అయ్యా, నువ్వే తప్పు చేయలేదయ్యా, నువ్వేం చేయలేదు. రండి, ఇంత పొద్దున్నే వచ్చారేంటయ్యా? మీకెందుకు శ్రమ? కొన్ని పనులు బ్రహ్మోత్సవంలోనే చేసేయాలంట. ఏంట్రా, ఎలా ఉంది ఇప్పుడు నీకు? దెబ్బ మానిపోయిందండి. వారం రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారయ్యా. నీ దెబ్బ మారిపోయింది, నాకు తగిన దెబ్బ పరిస్థితి ఏంట్రా మరి? మంచోడుగా ఉండాలంటే చాలా కష్టం రా. గుడిసెల్లో గుట్టుగా దూరుతుంటే నా పెళ్ళానికి నచ్చలేదు, వదిలేయింది. పోన్లే, మనకి ఇంతే ప్రాప్తం అని అనుకుంటుంటే తగిలిందిరా పిల్ల శ్రీదేవి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఎంతమందిని చూస్తుంటాను. అదేంటి ఆ పిల్ల గుచ్చుకుందిరా, వదలట్లేదు. అలా నాన్న లైన్లో పెడదాం నా పక్క నేను అనుకుంటే ఈలోపు ఈ సూర్యగాడు ఆ పిల్లలు లైన్లో పెట్టాడు. ఆడిని ఎలా సైడ్ చేయాలా నేను ఆలోచిస్తుంటే కాలం కలిసి వచ్చి తీర్థంలో నువ్వు గొడవెట్టుకున్నావు. భలే నచ్చారా నువ్వు. సూర్యగాడిని రెచ్చగొట్టాలనే వాళ్ళ నాన్న మీద వచ్చిపోయమని నేను ఎగదోశాను. గొడవల్లో కాలో చెయ్యో తీసేసి ఆయన పడుకోబెట్టేస్తావు అనుకుంటే పోటు నీకు పడింది. సర్లే, కేసెట్టి అని మూయించేసాను అనుకో. ఒంట్లో కరెంట్ లేనడికి ఇచ్చి పెళ్లి చేస్తే నేను పాదిగా మనం సెట్ చేసుకోవచ్చు అనుకున్నాను. అంతా బాగానే ఉంది కదా, ఆ పిల్ల నాకే కదా అని అనుకుంటుంటే ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ అంటావేట్రా? ఒక మనిషిని సంపానన్న బాధ నీకు ఉండకూడదయ్యా. ఆ పిల్ల కోసమే కాశీగాడు నా కొడుకుని చంపాడు, నిన్ను జైలుకి పంపాడు.
జీవితాన్ని నాశనం చేశావు కదా, చేసుకుంటే శ్రీదేవి అయిపోద్దా? నేను పిలిస్తే ఇప్పుడే నాతో చేస్తాను. నేను చంపి తెచ్చుకుంటా. ఎక్కడ శ్రీదేవి? పిలిస్తే వచ్చేస్తున్నారా? వెళ్ళి పిల్లరా. శ్రీదేవి ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందో తెలుసారా? పంతులు లేకుండా పెళ్ళి అయిపోయింది. పూలు లేకుండా స్వాప్నం ఏం బాగుంటుంది? తీసుకో తీసుకో. నువ్వు పక్క నుంచి వెళ్తున్నప్పుడు నీ మీద వచ్చే వాసనకి నాకు మెంటలెక్కిపోయి తెలుసా? చైతి చైతిరా, అయ్యో రక్తం ఏంటండి? ఏమైంది అంటున్నారు? ఏమైందండి? అల్లుడా గొప్ప కులంతో కూడతో కాపురం చేసి వచ్చిన దాన్ని నీ పరువు కోసం నేను పెళ్లి చేసుకుంటే ఇదే నాకు దక్కిన మర్యాద. ఎందుకలా తయారయ్యావు? ఇంటి పరువు బజార్లో పెట్టావు కదే. పరువు పరువు అని ఇద్దరు గుండెలు బాధేసుకుంటున్నారు. ఏంటది? 4 గోడల మధ్య 4 మనుషుల మధ్య నాకు పెళ్లి చేస్తే నేను నీకు పిల్లనైపోతానా? నేను శ్రీదేవిని, సోడాల శ్రీదేవిని, సూరిబాబు పెళ్ళాన్ని. అర్థమవుతుందా? నా గొంతుకులో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నన్ను ముట్టుకోలేవు. ఈ మందెట్టో మాకెట్టో నాతో పడుకున్నావనుకో, నేను నీతో పడుకున్నట్టు కాదు, సూరిబాబుతోనే పడుకున్నట్టు. ఆడెప్పుడు జైలు నుంచి వస్తే అప్పుడు ఆడితో పోతాను. పరువు పెద్ద మనిషివనే కదా నీ మాట చెల్లి మా నాన్న నీకు కట్టబెట్టాడు. రేపటి నుంచి రోడ్డు మీద సరదాగా కనిపించి ఏ మగాడినైనా పిలిపించుకుంటాను. వాళ్ళ వయసుతో నాకు పనిలేదు, మగాడైతే చాలు. కాశీగాడి కరెంట్ లేదురా, అందుకే ఆడి పెళ్ళం ఊళ్ళో ఏ మగాడిని వదలట్లేదని జనాలు చెవులు కొరుక్కోవాలి. అదే నిన్నుకేసే శిక్ష. మధ్యలో నాకు పిచ్చెక్కిందనుకో, ఏ రాత్రో నీ కాళ్ళ మధ్యన రా ఎత్తి నిన్ను చంపి నా సూరిబాబుతోనే వెళ్ళి జైల్లో కూర్చుంటాను. రా ముట్టుకో, రా ముట్టుకో. నేను మాట్లాడతానండి, నేను మాట్లాడతాను. అది పరిదగించింది, మన చేయి దాటిపోయింది. ఎన్నో కదా దాని బజారు మాటలు. బరువు కులం కుటుంబం అని ఇదైపోవడం కాదు. చూసుకో మరి, ఆడొచ్చే వరకు దీన్ని జాగ్రత్తగా దాస్తావో దాని చేత నేనే దాని మొగుడిని అనిపించి మా ఇంటికి తెచ్చి చెప్తావు. ఆలోచించుకొని చెప్పు. వెళ్తున్నాను.
బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టావు కదే. నేనే తప్పు చేయలేదు, ప్రేమించాను. ఇప్పుడు నీకు పెళ్ళయిందే. నాకెప్పుడో పెళ్ళైంది. నన్ను వదులుకుంటావో లేదా కాశీగా నల్లుడు అనుకుని నీ పరువు వదులుకుంటావో నీ ఇష్టం.